మేమిచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఉపాధ్యాయుల వద్ద నుంచి 3 నుంచి 6 లక్షల వరకు దాదాపు 65 కోట్లు వసూలు చేశారు. బొత్స హయాంలో జరిగినంత మోసం ఎప్పుడూ జరగలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చాక బదిలీలు చేశారు. దళారులు, పేషీల్లో వారిపై 1600 నుంచి 2500 మంది టీచర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి, ఆయన పేషీలు ఘనాపాటీలపై దాడి చేస్తారని తెలుస్తోంది. ఏసీబీ డీజీ అందుబాటులో లేరు. ఎస్పీ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చాం, అంతా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుంటారు. ఒక బ్రహ్మాండమైన అబ్సల్యూట్ మెజార్టీతో. కానీ మనకు తెలుగులో సామెత పిల్ల పోయిన పురిటి వాసన పోలేదని వాళ్ళ అవినీతి పరంపరలాగా వస్తూ ఉన్నది. గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ప్రతిదానికి పాపం ప్రెస్ ముందు ఎక్కువగా వస్తుండేవాడు. ఆయన మీద ఈరోజు స్టోరీ ఏమిటా స్టోరీ? ఆయన మంత్రిగా ఉంటూ విద్యాశాఖలో ఆయన కింద వేలాది మంది టీచర్స్, ఉపాధ్యాయులు బిడ్డలకు చదువు చెప్పి భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు వాళ్ళు. నీతి అవినీతి గురించి చెప్పేవాళ్ళు, ధర్మం అధర్మం గురించి చెప్పే ఉపాధ్యాయులు వాడు. మన బిడ్డల్ని సంస్కారవంతులుగా, మళ్ళీ అండర్లైన్ చేయాలన్నమాట, సంస్కారవంతులుగా తయారు చేసే బాధ్యత తీసుకునే ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఈ మంత్రి గారు, ఆయన పిఏ గారు, ఆయన పేషీలో ఉన్నవాళ్ళు, తర్వాత కమిషనర్ కార్యాలయం మీద ఉందట, కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక్కొక్క టీచర్ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు 50-60 కోట్ల రూపాయలు కొట్టేశారట. ఇదొక పెద్ద స్కామ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కాములతో పోలిస్తే ఇదంతా పెద్దది కాకపోవచ్చు, కానీ విద్యాశాఖలో నెవర్ ఇన్ ది హిస్టరీ, అంతకుముందు ఎప్పుడు కూడా విద్యాశాఖలో ఎంత దోపిడీ ఎప్పుడు జరగలేదు. గౌరవ బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో జరిగినంత దోపిడీ, ఈ దగ, ఈ మోసం, ఈ చీటింగ్, ఈ దుర్మార్గం ఎప్పుడూ జరగల. టీచర్లందరూ లబోదిబో అంటున్నారు. ఎవరైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తారండి? ఎవరైనా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ బుద్ధినోడైనా ట్రాన్స్ఫర్లు చేస్తారండి? కానీ మనవాడు చేశాడు. చేసి ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత మీరు మీ ఇచ్చిన స్థానాల్లో, కొత్త స్థానాల్లో చేరండి అన్నమాట. ఎలక్షన్లు అయిపోయినాయి, ఆపేశారు. ఈ ట్రాన్స్ఫర్లో అవినీతి జరిగిందని తెలిసి ఈ ట్రాన్స్ఫర్లు అమలు చేయడానికి వీల్లేదని ఆపారు. ఇప్పుడు టీచర్లందరూ కూడా లబోదిబో అంటున్నారు. అందరూ కలిసి మంత్రి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో, ఈ కమిషనర్ కార్యాలయం కావచ్చు, మంత్రి గారి పేషీ కావచ్చు, ఎక్కడెక్కడ మధ్య దళారులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా దాడి చేయడానికి దాదాపు 1600 నుంచి 2000-2500 మంది టీచర్స్ రెడీగా ఉన్నారట. ఏ క్షణంలోనైనా ఆ మంత్రి గారింటి మీద దాడి చేసే ప్రమాదం ఉందట. ఆ మంత్రి గారి పిఏ వాడో ఘనాపాటి అంట, ఆడింటి మీద దాడి చేసే ప్రమాదం ఉంది. కమిషనరేట్లో ఒక కీలకమైన అధికారి ఉన్నట. ఆ కీలకమైన అధికారి ఎవరో కమిషనరేట్లో, విద్యాశాఖ కమిషనరేట్లో, ఆయన మీద కూడా దాడి చేసే ప్రమాదం ఉన్నట్లు కనపడుతుంది. ఈ ప్రమాదాన్ని రక్షించాలంటే ఏం చేయాలని ఆలోచించి ఇప్పుడు ఏసీబీ కార్యాలయానికి వచ్చాం. యాక్చువల్గా నిన్న సాటర్డే వద్దాం అనుకున్నాం. డీజీపీ గారు లేరు సార్, మీరు మండే రండి అన్నారు. ఈరోజే కదా మండే వచ్చాం. పొద్దునే నేను వేణుగోపాల్ గారని పిఎస్ గారికి ఫోన్ చేశా, రండి సార్, ఆఫ్టర్నూన్ రండి సార్ అన్నారు. వస్తే ఈరోజు నా డీజీపీ గారు కూడా లేరు. మా దురదృష్టం, వారిని చూడలేకపోయినాం. ఆయన ఉంటే ఏదో విషయం మాకు చెప్పి ఉండేవారు. దీన్ని రిజిస్టర్ చేస్తాం, ఆ మంత్రి సంగతి చూస్తాం, మంత్రి తాట ఒలుస్తామని అని ఉండేవాళ్ళం ఆయన ఉంటే. ఎస్పీ గారు ఉన్నారు, పాపం ఎస్పీ గారికి ఇచ్చాం. ఆయన కూడా చాలా సౌమ్యంగా రిసీవ్ చేసుకున్నారు, రిపోర్ట్ అంతా చదివారు. తప్పకుండా దీని మీద చర్యలు ఏం చర్యలు ఉంటాయి? దే హ్యావ్ టు రిజిస్టర్ ఏ కేస్, దర్యాప్తు చేయాలా. ఆ ట్రాన్స్ఫర్ అయిన టీచర్లందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వైరీ చేయాలా. మీరు ఎంత ఇచ్చారంటే చెబుతారు. ఇందులో పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. ఏసీబీ వాళ్ళు
పెద్ద కష్టపడి చెమటొట్టాల్సిన పనులు కూడా లేదు. ఎవరెవరికి ట్రాన్స్ఫర్లు వచ్చినా జీవోలందరూ పిలవండి, ఒక్కొక్కరు రోజుకు 4 పిలవండి. వాళ్ళే బొత్స గారి భాగవతం బయట పెడతారు, వాళ్ళే ఆ పిఏ గారి భాగవతం బయట పెడతారు, వాళ్ళే కమిషనరేట్లో ఆ కీలక వ్యక్తి ఎవరో ఆ కీలక వ్యక్తి భాగవతం బయట పెడతారు. ఒక ఎస్ఐ చేస్తాడు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా. పెద్ద అధికారులు కూడా అక్కర్లా, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీజీలు కూడా అక్కర్లా. ఇన్వెస్టిగేట్ చేస్తే వారం రోజుల్లో బొత్స గారి సంగతి తేలిపోతుంది. బొత్స గారిని అరెస్ట్ చేస్తారు, జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. అందుకని ఒక్కొక్కళ్ళు దీని తర్వాత ఆ టూరిజం శాఖ ఉందట, అవి కూడా ఒక్కొక్కటి బయటపడతాయి. ఇట్లా వస్తూనే ఉంటా ఏసీబీ ఆఫీస్కి రిపోర్ట్లు తీసుకొని వస్తూనే ఉంటాం. అప్పటి మంత్రిమండలిలో ఎంతమంది పోతారో, అప్పుడు అధికారులకు ఉన్నవాళ్ళు ఎంతమంది పోతారో, ఎవరెవరు శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుంటారో. మొన్నెవరు అడిగా శ్రీకృష్ణ జన్మస్థానం అంటే ఏదో దేవుడి గుడి అనుకుంటారు. కాదురా బాబు, శ్రీకృష్ణ జన్మస్థానం అంటే నీకు తెలుసా? శ్రీకృష్ణ జన్మస్థానం అంటే గుడ్, శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు. ఎవరెవరు జైలుకి వెళ్తారో అదంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు బొత్స గారి సంగతి బయటకు వచ్చిన తర్వాత ఈ తరహాలో ఉన్న మంత్రులందరూ కూడా ఉలిక్కబడతారు. ఏ మంత్రిని వదిలేది లేదు. హలో వెళ్ళు. హలో ఈజీగా లేరు. తర్వాత ఆఫీసర్ ఈజీగా తర్వాత ర్యాంక్ ఇస్తేనా ఎడిషనల్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఉన్నారా? చెప్పాలి కదా యూట్యూబ్ అంతే సార్. సార్ లోపలికి రెస్ట్రిక్టెడ్ అంటే ఓన్లీ ఫర్ 2 సార్ యూపీ. అలాగే మిమ్మల్ని మాకు 2 అన్నారండి. రూమ్ చిన్నదాన్ని సార్. ఓకేనా?